హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బారాషాహి దర్గాకి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, రొట్టెల పండుగకి బారాషాహి దర్గా అయితే అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. ఇప్పుడైతే నేను పొదలకూరు రోడ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. చూడండి, ఇది కలెక్టర్ బంగ్లా నుంచి స్ట్రైట్గా వెళ్తే చూడండి, మీకు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే బారాషాహి దర్గాకి వెళ్ళే మెయిన్ గేటు. ఈ రొట్టెల పండుగ జూన్ 26 నుంచి 30వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది ఫ్రెండ్స్, 5 days. ఈ రొట్టెల పండుగకి దేశ విదేశాల నుంచి భక్తులు అయితే తరలి వస్తారు లక్షలాది మందిగా. ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఆర్చ్ ఇది. ఇప్పుడు దీని నుంచి మనం లోపలికైతే వెళ్తున్నాము. నెల్లూరు నగరంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో బారాషాహి దర్గా ఒకటి. ఇది స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న పవిత్ర స్థలం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తము 12 మంది ఉంటారు ఇక్కడ షహీదులు. ఫ్రెండ్స్, బారా అంటే 12, షహీద్ అంటే వీరమరణం పొందినవారు. ఈ దర్గాలో 12 మంది వీరుల సమాధులు ఉంటాయి ఫ్రెండ్స్. దీని కారణంగానే దీనికి బారాషాహి దర్గా అనే పేరైతే వచ్చింది. చూడండి, ఇటువైపు 3, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 బారా షాహీదులు ఉన్నారు. అటువైపు ముగ్గురు మొత్తం 4 చోట్ల ఉన్నారు. మొత్తం 12 మంది. స్థానికంగా చెప్పుకునే కథనాల ప్రకారం అయితే శతాబ్దాల క్రితం 12 మంది ధైర్యవంతులు ఈ ప్రాంతానికి అయితే వచ్చారు. వారు ప్రజల్లో శాంతి, సోదరభావం, మానవత్వం గురించి బోధించేవారని చెప్తారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అక్కడైతే యుద్ధం జరిగింది ఫ్రెండ్స్. ఆ యుద్ధంలో ఆ 12 మంది వీరులు ప్రాణాలైతే అర్పించారు. ఆ యుద్ధంలో వారి తలలు తెగిపోయినప్పటికీ వారు చివరి శ్వాస వరకు పోరాడారని భక్తులు నమ్ముతారు ఫ్రెండ్స్. ఇది చారిత్రకంగా నిర్ధారించబడిన విషయం కాకపోయినా ప్రజల విశ్వాసంలో ఈ కథకైతే ప్రత్యేక స్థానం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ దర్గా వద్ద కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం. ఇది కేవలం ఒక జెండా స్తంభం కాదు, అది త్యాగానికి ప్రతీక. ప్రతి సంవత్సరము ఉరుసు ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి ఫ్రెండ్స్. ఈ జెండా ఎగరగానే వేలాది మంది భక్తులలో భక్తిభావం అయితే ఉప్పొంగుతుంది.
ఫ్రెండ్స్ దాని పక్కనే చూడండి లాల్ దర్గా ఉంటుంది. చూడండి రెడ్గా ఉంది కదా, అదే లాల్ దర్గా. చూడండి అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి కూడా భక్తులు తన కోరికలు అయితే నెరవేరాలని చెప్పేసి కోరుకుంటారు. చూడండి ఈ లాల్ దర్గా కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లాల్ దర్గా సందర్శించిన తర్వాత మనమైతే అక్కడి నుంచి స్వర్ణాల చెరువుకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి లాల్ దర్గా నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ టర్న్ తిరిగితే మనం స్వర్ణాల చెరువుకి అయితే వెళ్ళొచ్చు. బై ద వే మీకు డిస్టెన్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ బారా షాహీద్ దర్గాకి రావడానికి మనకైతే నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అయితే సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అదే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయితే సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా షాప్స్ అయితే కంప్లీట్గా ఓపెన్ కాలేదు. నేను ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడిప్పుడే అక్కడ షాప్స్ అయితే కట్టుకుంటున్నారు. ఇప్పుడైతే మనం స్వర్ణాల చెరువు దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ స్వర్ణాల చెరువు నెల్లూరు నగరానికి ఒక అందమైన గుర్తింపు. దీనిని గోల్డెన్ లేక్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. బారా షాహీద్ దర్గా ఈ చెరువు ఒడ్డునే ఉంది. రొట్టెల పండుగ సమయం ఏంటంటే లక్షలాది మందులు ఈ చెరువులోకి దిగి రొట్టెల మార్పిడి చేస్తారు ఫ్రెండ్స్. అందుకే స్వర్ణాల చెరువు ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే హోర్డింగ్ అయితే పెడతారు. ప్రస్తుతానికి అయితే ఇంకా పెట్టలేదు. మీకు ఆరోగ్యం రొట్టె కావాలా, ఉద్యోగ రొట్టె కావాలన్నా, తర్వాత విదేశీ రొట్టె కావాలని చెప్పి వెతుక్కోబడలేదు. ఏ హోర్డింగ్ పెడతారు అక్కడ, ఆ హోర్డింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు కావాల్సిన రొట్టె అయితే ఈజీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఫ్రెండ్స్ స్వర్ణాల చెరువు దగ్గర అయితే విహరిస్తున్నాను. అక్కడైతే అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఫ్రెండ్స్ బారా షాహీద్ దర్గాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది రొట్టెల పండుగ. ఇది ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా నిర్వహించబడుతుంది. భక్తులు స్వర్ణాల చెరువులో దిగి ఒకరితో ఒకరు రొట్టెలను అయితే మార్చుకుంటారు ఫ్రెండ్స్.
ఈ రొట్టెలకు ప్రత్యేక పేర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ రకరకాల రొట్టెలు అయితే ఉంటాయి. ఒకటి ఉద్యోగం రొట్టి, విద్యా రొట్టి, పెళ్లి రొట్టి, సంతాన రొట్టి, ఆరోగ్య రొట్టి, వ్యాపార రొట్టి, విదేశ ప్రయాణ రొట్టి, ఇలా రకరకాలుగా అయితే రొట్టెలు ఉంటాయి ఫ్రెండ్స్. తమ కోరిక నెరవేరిన వారు అదే రొట్టెను మరొక భక్తునికి ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఇది విశ్వాసానికి, మానవత్వానికి ప్రతీకగా అయితే భావించబడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇవి వచ్చి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్వచ్ఛ నెల్లూరు అని ఉంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి బాత్రూమ్స్ మంచిగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఫెస్టివల్ అయితే కుల మతాలకు అతీతంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వస్తారు ఫ్రెండ్స్. రాష్ట్రం నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఆప్యాయంగా వస్తారు. చాలా చక్కగా అయితే ఈ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తారు. చాలా భక్తులు కూడా చాలా హ్యాపీగా తిరిగి వెళ్తారు ఇళ్ళకి కూడా. వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతాయి అనే నమ్మకం అయితే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనం స్వర్ణాల చెరువు నుంచి అయితే రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఇక దారి మధ్యలో అయితే మనకి ఇక్కడ బోట్ షికార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా మంది వచ్చేసి ఇక్కడ బోట్ షికార్ అయితే చేస్తారు. చూడండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. బోట్ షికార్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ అయితే ధరించాలి. కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్తారు, అవన్నీ ఖచ్చితంగా పాటిస్తే ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా చక్కగా చూసుకుంటారు అక్కడ. ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇక్కడ చాలా మంది అయితే ఫొటోస్ అయితే దిగుతారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, బోట్స్ చూడండి కలర్ఫుల్ గా ఉన్నాయి. ఎల్లో, రెడ్, వైట్ రకరకాలుగా అయితే బోట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టిల్స్ ఇస్తూ పోజులు అయితే ఇస్తున్నాను. ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాల ఫ్రెండ్స్. కొడతామా ఏంటి మళ్ళీ?
ఫ్రెండ్స్ ఈ మిషన్ చూడండి, అక్కడ బోట్ షికార్ చేసేటప్పుడు అయితే స్టార్టింగ్లో గుర్రపు డెక్క అయితే చాలా ఉన్నిందనమాట. ఈ మిషన్తో అయితే ఆ గుర్రపు డెక్క చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసారు. ఇప్పుడు మనం బోట్ షికార్ నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. తర్వాత కొంచెం వ్యవధిలోనే అక్కడ మనము ఎగ్జిబిషన్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ అక్కడ ఉంటాయి చూడండి. ఇంకా పూర్తి స్థాయిలో అయితే పిల్లలు ఆడుకునే ఎగ్జిబిషన్స్ అవన్నీ అక్కడైతే ఏర్పాటు చేయలేదు, స్టాల్స్ అవన్నీ ఇంకా ఏర్పాటు చేయలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ అక్కడ నైట్ వ్యూ అండ్ మొత్తం అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ ఇస్తాను. Until then, stay tuned in my channel. ఇప్పుడైతే మనం బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అటువైపు నుంచి అయితే సెకండ్ గేట్ అయితే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఆ సెకండ్ గేట్ నుంచి అయితే మీకు డైరెక్ట్గా స్వర్ణాల చెరువుకి అయితే వెళ్ళిపోవచ్చు, అది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా బయటకు అయితే వెళ్తున్నాం. ఇలా వచ్చి మనమైతే ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ సెకండ్ గేటు, నుంచి డైరెక్ట్గా వెళ్తే స్వర్ణాల చెరువు అయితే వస్తుంది. చూడండి ఆర్చెస్ అయితే చాలా చాలా బాగున్నాయి కదా. ఈ 5 days ఈ బారాషాహి దర్గా పరిసర ప్రాంతాల్లో అయితే లైటింగ్ చాలా బాగుంటుంది, జనసందోహాలతో అయితే సూపర్గా ఉంటుంది. అందరైతే రోడ్ల మీదే ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు రోడ్లు చాలా ఫ్రీగా కనిపిస్తున్నాయి. ఈ 5 days చూస్తే భక్తులతో కిక్కిరిసిపోతారు, అంత జనాలు ఉంటారు. ఇసుకేస్తే రాలినంత జనం అలా ఉంటుందన్నమాట పరిస్థితి అక్కడ. ఇప్పుడు కాబట్టి మేము ఫ్రీగా ఉంది కాబట్టి ఆ బారాషాహి దగ్గర లోపలికి వెళ్ళి మీకు బారాషాహీలన్నీ చూపించాను. మొత్తానికి బారాషాహి దర్గాని సందర్శించుకొని నేనైతే ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. అదే రూట్లో వెళ్తున్నాను, పదల్కూరు రోడ్ వైపు. చూడండి
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అందరికీ. ఇప్పుడు రొట్టెల పండుగ జూన్ 26 నుంచే స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. నైట్ వ్యూ అయితే ఎలా ఉంటుంది, ఆ స్వర్ణాల చెరువు దగ్గర భక్తుల సందోహం ఎలా ఉంటుంది, అక్కడ రొట్టెలు ఎలా మార్చుకుంటున్నారు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. మీ షరీఫ్.